రైతుకు ఏటా కష్టాలే. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పూత రావడం లేదు, వచ్చిన పూత నిలవటం లేదు. అరకొర కాపు వచ్చినా నాణ్యత తగ్గుతోంది. దీంతో ధరలు సరిగా లభించటం లేదు. మరోవైపు రైతులకు పంట నష్టానికి బీమా కూడా రాకపోవడంతో వరుస నష్టాలను భరించలేక రైతులు చాలా వరకు తోటల్ని తొలగించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఏలూరు జిల్లాలో మామిడి పంటకు ప్రసిద్ధి నూజివీడు కాగా తరువాత స్థానం చింతలపూడిదే. 2000 వరకు మామిడి రైతులకు స్వర్ణయుగం. దేశం నలుమూలలకు రవాణా సౌకర్యాలు పెరగడంతో మామిడికి గిరాకీ పెరిగింది. 15 ఏళ్ల క్రితం వరకు ఇక్కడి నుంచి ఇతర నగరాలకు ఎగుమతులు జరిగేవి. సీజన్ కొన్ని నెలల ముందు వ్యాపారులు వచ్చి పెద్ద రైతులతో ఒప్పందాలు చేసుకునేవారు. ఆదాయం వస్తూ ఉండడంతో భూములున్న మిగతా రైతులు మామిడి తోటలకు ఎక్కువ చూపడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అధిక దిగుబడులు ఆశించిన రైతులు మామిడి తోటలకు విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం ప్రారంభించారు. దీనివల్ల మొదట్లో అధిక దిగుబడులు వచ్చి లాభాలు గడించారు. తర్వాత అది రైతులకు శాపంగా మారింది. ఎరువులు, పురుగు మందుల వల్ల మామిడి చెట్లు కళావిహీనంగా మారడంతో పాటు చీడపీడలు విజృంభించి మంగు తెగులు వచ్చి నాణ్యతా దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో రైతులకు వరుస నష్టాలు ఎదురయ్యాయి. మరోవైపు మామిడి పునరుద్ధరణ పథకం కింద రైతులకు ప్రోత్సాహకాలు ఆగిపోయాయి. అధికారుల సలహాలు, సూచనలు కరువయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న కాలంలో ఉన్న ఈ కొద్దిపాటి మామిడి తోటలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మామిడి రైతులకు ప్రోత్సాహకాలు కల్పించడంతో పాటు గిట్టుబాటు ధర అందించడానికి మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. నాకు సుమారు 7 ఎకరాల పైన మామిడి తోట ఉందండి. దాదాపు నా చిన్నప్పటి నుంచి 30-40 సంవత్సరాల నుంచి నేను మామిడి తోట వ్యవసాయం చేస్తున్నాను. కానీ మొట్టమొదటిలో ఉన్నటువంటి దిగుబడి కానీ కాయ నాణ్యత కానీ రాను రాను తగ్గిపోతుందండి. ఎందుకంటే అప్పుడున్న వాతావరణం చక్కగా అనుకూలంగా ఉండేది ఏ పంటకైనా సరే. ఇప్పుడు వాతావరణము, నీరు, గాలి అన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. తర్వాత ఇదివరకు కొంచెం ఎరువులు కూడా వేసే అవకాశం రైతుకి ఉండేది, భూమిలో కర్బన శాతం పెరిగేది. ఇప్పుడు రాను రాను ఎరువులు, మ్యాన్ పవర్ కూడా తగ్గిపోయింది, కూలీలు కూడా దొరికే పరిస్థితి ఏర్పడడం వల్ల రైతు పూర్తిగా రసాయనిక పదార్థాల మీద ఆధారపడటం వల్ల ఆ రసాయన మందులు విచ్చలవిడిగా ప్రభుత్వం నుంచి ఏ సూచన లేదని మాకు. కనీసం ఈ పొలం బట్టి టైపులో ఏదన్నా కనీసం వర్షాకాలం కాడి నుంచి చెట్టుకి, మామిడి చెట్టుకి ఏం చేయాలి అనేది వాళ్ళు వచ్చి మొట్టమొదటి కాడి నుంచి చెట్టు మందు వేసే కాడి నుంచి, నీరు పెట్టే కాడి నుంచి, పూత దశ కాడి నుంచి కాయ కోత వరకు కూడా కనీసం సహాయాలు లేకపోవడం వల్ల పక్క రైతు ఏం చేస్తున్నాడో చూసి దానికి అదనంగా ఒక గట్ట మందు వేస్తే మనం 2 గట్ల వేయాలి ఆలోచన, లేదా పక్క నుంచి చెప్పారు ఆలోచనతో చేయటం వల్ల చెట్లన్నీ కూడా ఈ యొక్క రసాయనిక మందుల ప్రభావం వల్ల బలహీన పడిపోయి వాతావరణం కూడా మారిపోయి, వాతావరణం కూడా పాడైపోయి, గాలిలో కూడా తేమ కూడా ఎక్కువైపోయి ప్రస్తుతం రావాల్సినటువంటి పూత ఎర్లీగా రాలేదండి, బాగా లేటుగా వచ్చింది. ఆ వచ్చిన పూత కూడా మన 4-5 రోజులు కురిసిన తేనె మంచు వల్ల మొత్తం నల్లగా మాడిపోయి అసలు కాయలు ఇప్పటివరకు కాయలు అవ్వాల్సిన కూడా కాయలు కూడా అవ్వలేదు. అలాగే మా ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాయండి. ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి. అటు మాకు ఇక్కడ ఒక పరిశోధనా కేంద్రం కానీ దీనికి సరిపడా ఈ యొక్క మామిడి తోటలు ఎన్నైతే విస్తరణ ఉందో అన్ని ఎకరాలకి సలహా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేకపోవడం వల్ల మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఈ రసాయనిక పదార్థాలతో చెట్లు, కాయలు, పూత కూడా రాలిపోతున్న ఉద్దేశంతో ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఈ 7 ఎకరాల్లో సుమారు దాదాపు 13,000 రూపాయలు పెట్టి పెసర, మినుము ఇవన్నీ కూడా, అంటే దాన్ని PDMS అంటారు, సేంద్రీయ పదార్థం. అంటే వాళ్ళు ముందే వరి పంట ముందే ఇది వేసినట్టయితే ఈ యొక్క ఎన్ని రకాల 10 రకాల విత్తనాలు వేసామండి. ఈ 10 రకాల విత్తనాలు ఏదైనా ఆదాయం అంతరపట్టగా వస్తుంది, మామిడి తోట ఒకవేళ ఇబ్బంది పెట్టినా కూడా ఇదన్నా వస్తుందని వేసామండి. కానీ ఈ వాతావరణ సమతుల్యత లేకపోవడం వల్ల అవన్నీ కూడా ఏమీ చేతి రాలేదండి. దాదాపు గోంగూర, పెసలు, మినువులు, బొబ్బర్లు, అలిచందలు అంటే ఇలాగా మొత్తం 10 రకాలు జీలుగా అలా 10 రకాలు వేసామండి. కానీ 10 రకాల మీద కూడా మనకేమీ ఆదాయం రాలేదండి. మనకి ముడ్డు బుచ్చి తెగులు వచ్చేస్తుందండి, మరి ఇల్లీగానే వచ్చేస్తుంది, కాయకి తేనె మంచి తెగులు వస్తుంది, తామర పురుగు వస్తుంది, మంగు వస్తుంది. అలాంటి ఈ రసాయన పదార్థాలు వాడటం వల్ల మన భూమిలో ఈ సారం తగ్గిపోవడం వల్ల వాతావరణం కూడా అసమతుల్యం అవడం వల్ల చెప్పాలి మనకు తెలియని కొత్త రోగాలు ఈ కాయకి, పూతకి వచ్చేస్తాయండి. మనం మార్కెట్లో అమ్మలేకపోతున్నాం, ఆదాయం తగ్గిపోతున్న ఉద్దేశంతో కాపు కూడా రావట్లేదు. కొన్ని చెట్లు ఇగురు కూడా వచ్చేసినాయండి, పూత రావాల్సిన టైంలో ఇగురు కూడా వచ్చేసినాయండి. అంటే ఏంటంటే వాతావరణం సమతుల్యత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మామిడి తోటలు చేయడం అనేది చాలా కష్టమైపోయిందండి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం
ఈ యొక్క భూ విస్తీర్ణం ఎంతైతే ఉందో ఆ యొక్క విస్తీర్ణం సరిపడా అధికారులని లేదా ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ మామిడి తోట వర్షాకాలం నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు నమూనాగా ఏదైనా అవసరమైతే 2-3 ఎకరాలు నాది ఉంది ఇస్తాను నమూనాగా చేసి మిగిలిన రైతులు కూడా ఆదర్శప్రాయంగా ఉండే విధంగా, అలాగే వీళ్ళకి యాంత్రీకరణ పరికరాలు కానీ మ్యాన్ పవర్ దొరకట్లేదు కాబట్టి, లేకపోతే మందులు కానీ, లేకపోతే ఈ రోగ నిర్ధారణకి ఈ సమయానికి అందుబాటులో ఉండే విధంగా కానీ సబ్సిడీలు కానీ ఇచ్చి, అలాగే ఎరువు కూడా ప్రత్యామ్నాయంగా, ఎందుకంటే ఎరువులు వాళ్ళు ఎవరు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఎరువు కూడా ప్రత్యామ్నాయంగా ఏదన్నా వర్మీ కంపోస్ట్ యూనిట్లు కానీ అలాంటి ఏదైనా ఏర్పాటు చేసి వాడికి సబ్సిడీ ఇచ్చి రైతులకి పంట కోత దశలో కూడా ఆదుకునే విధంగా, అలాగే కోసిన తర్వాత ఒకవేళ ఏదైనా వర్షాలు రాలిపోయినా లేకపోతే ఏదైనా జరిగినా ఏ ఊర్లు కన్నా ఉపయోగించుకోవడం విధంగా కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఈ చుట్టుపక్కల నిల్వ ఉంచుకొని తర్వాత అమ్ముకునే విధంగా ఈ కోల్డ్ స్టోరేజ్ చేయాలి. అలాగే మార్కెట్లో మాయాజాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ధర ఎంఆర్పి ఈ యొక్క ఎంఎస్పి అనేది ధర నిర్ణయించాలి. ఈ రైతు దగ్గర ముందే నిర్ణయించుకొని ముందే ఈ సేవ కూడా చేయించుకుంటారు కాబట్టి, ఈ క్రాప్ కూడా చేయించుకుంటారు కాబట్టి ఆ రైతు దగ్గర కొన్నట్టయితే మినిమం గ్యారంటీ మనకు ఉంటుంది. ఈ పంట పండించడం వల్ల మాకు మినిమం ఆదాయం వస్తున్న గ్యారంటీతో రైతు ఇంకా ఉత్సాహం చేయగలుగుతాడు. లేని పక్షంలో ఇప్పటికే దాదాపు 10% వచ్చేసిందండి మా యొక్క ఏరియాలో. ఇది చింతలపూడి నూజివేడి యొక్క కాయ ప్రపంచంలోనే పేరుందండి. అలాంటిది 10 వయసులో వచ్చేసిందండి. ఇక రాను ఇక అది కూడా లేకుండా పోతుందండి. కాబట్టి మీ ద్వారా యొక్క ప్రభుత్వాన్ని నేను వినవించేది ఏంటంటే ఇప్పటికైనా సరే యుద్ధ ప్రాతిపదికన రైతుల దగ్గరికి వచ్చి ఆ యొక్క తోటలు పరిశీలించి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత పంట కోత ప్రయోగాలు, అలాగే యాంత్రీకరణ సహకారం, అలాగే కోసిన తర్వాత నిల్వ ఉంచుకునే అవసరం అయితే అమ్ముకోవడానికో లేకపోతే మార్కెట్ చూపించడం. ఇది కాయంతా కూడా పండుగలపోయినా ఉరుగులకో పచ్చడికో ఇంకో దానికి ఏదైనా వాల్యూ యాడెడ్ ఎడిషన్ లాగా అలా కానీ చేసినట్టయితే మామిడి తోట రైతు బాగుపడతాడండి. అలాగే ఈ రసాయన పదార్థాలు తిని జనాలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కాబట్టి రసాయన ప్రభావం తగ్గించే విధంగా ఏదైనా చర్యలు తీసుకొని మీ ద్వారా కోరుతున్నాను. ఇప్పుడు ఈ టైంలో కాయ రాకపోతే ఈ పూత వచ్చే ఎండకి పూర్తి మాడిపోద్దండి. కాయ అయినా కూడా పిండి దశలో కొంచెం తేలిగ్గా లేతగా ఉంటుంది కదా పిండి, తట్టుకోలేదండి. కాబట్టి ఈ టైంకి వచ్చేయాలండి. ఈ టైంకి వస్తేనే మనకి ఇది అవుతుంది, కొద్దిగా కనీసం పిండి రూపాయలు రావాలి. అలాంటిది కొంచెం పోతలేదు అసలు కనీసం. అలాగే ఆకులు కూడా మాడిపోతాయండి. ఈ ఎండ వేడికి ఆకులు కూడా మాడిపోతాయి. వర్షాలు కురిస్తే అదనం కురుస్తుందండి, లేకపోతే అసలు కొరవట్లేదు. దాని మీద అసలు ఇక మామిడి తోట అనేది వాతావరణ ప్రభావం మామిడి తోటల మీద బాగా ఎక్కువ ఉంటుందండి మిగిలిన పంటల మీద. ఇది రేపు చేద్దాం అనేది కాదు, వాయిదా వేసే పద్ధతి కాదు. కాయ కోసినా కాయ పోతే మందు కొట్టినా ఏం చేసినా రేపు చేద్దామని కాదు, ఎప్పటికప్పుడు ఇమీడియట్ చేయాలి. ఇమీడియట్ చేయాలంటే వాతావరణం సహకరించాలి. వాతావరణం సహకరించకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయండి. కాబట్టి మామిడి తోటకి చాలా కష్టాలు ఉన్నాయండి. ఇప్పటికే చాలా మంది తీసేశారు, ఇంకా ముందు కూడా తీసేస్తారండి. ఏదైనా ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొని ఏదైనా రైతులను ఆదుకుంటేనే కానీ లేని పక్షంలో